ప్రకారం విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో పూర్తిగా కొత్త షేడ్లో కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు లవర్ బాయ్, యంగ్ యాంగ్రీ మ్యాన్ పాత్రలతో ఆకట్టుకున్న విజయ్ ఇప్పుడు రౌడీ జనార్దన్లో ప్రేమ కోసం ప్రపంచానికే ఎదురు నిలిచే మాస్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడట. ముఖ్యంగా పోస్టర్లో కనిపించిన గడ్డం లుక్, కళ్ళలోని తీవ్రత, అలాగే బ్యాక్డ్రాప్ లో కనిపించిన రగడ్ యాక్షన్ ఎలిమెంట్స్ ని చూస్తుంటే దర్శకుడు రవికిరణ్ కోలా ఈ సినిమాను ఎమోషన్, యాక్షన్, ప్రేమ అనే 3 కోణాల్లో తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్లే మనిషి అనే క్యాప్షన్తో కథ సాగుతుందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక హీరోయిన్ గా నటిస్తున్న కీర్తి సురేష్ పాత్ర కూడా కథకు కీలకమని సమాచారం. కేవలం గ్లామర్కే పరిమితం కాకుండా హీరో జీవితాన్ని పూర్తిగా మార్చే భావోద్వేగ పాత్రలో కీర్తి కనిపించనుందట. విజయ్ కీర్తి జోడీ స్క్రీన్ పై ఫ్రెష్ ఫీల్ ఇవ్వబోతుందనే అంచనాలు ఇప్పటికే అభిమానుల్లో పెరిగిపోయాయి. మరోవైపు పోస్టర్ విడుదలైన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో లక్షల్లో లైక్స్ రావడం, ఫ్యాన్ పేజీలు ట్రెండ్ చేయడం చూస్తుంటే ఈ సినిమా మీద ఉన్న క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్థమవుతోంది. ప్రేమ, ఎమోషన్, మాస్ యాక్షన్ ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ గా రాబోతున్న రౌడీ జనార్దన్ బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పోస్టర్లో విజయ్ దేవరకొండ పూర్తిగా మాస్ అవతార్లో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. గడ్డం, రఫ్ లుక్, కళ్ళలో కనిపించే తీవ్రత అన్నీ కలిసి ఆయన పాత్ర ఎంత పవర్ఫుల్ గా ఉండబోతుందో సూచిస్తున్నాయి. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో యాక్షన్తో పాటు బలమైన ఎమోషన్స్ కూడా ఉండబోతున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా విజయ్ డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలుస్తాయని అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అలాగే సంగీత దర్శకుడు అందిస్తున్న బ్యాక్డ్రాప్ స్కోర్ సినిమాకు మరో పెద్ద ప్లస్ కానుందని టాక్ వినిపిస్తోంది. భారీ నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా కథను రూపొందిస్తున్నట్లు సమాచారం. దీంతో రౌడీ జనార్దన్ విజయ్ దేవరకొండ కెరియర్ లో మరో మైల్ రాయిగా నిలుస్తుందనే అంచనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. పోస్టర్లో మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే విజయ్ కళ్ళల్లో కనిపిస్తున్న భావాలు. ఒకవైపు కోపం, బాధ, తిరుగుబాటు కనిపిస్తుంటే మరోవైపు ప్రేమ, నమ్మకం, ఆప్యాయత కూడా కనిపిస్తున్నాయి. ఈ 2 ఎమోషన్స్ ని ఒకే పాత్రలో బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాదు. కానీ విజయ్ గత చిత్రాలని చూస్తే అలాంటి ఇంటెన్స్ ఎమోషనల్ జర్నీని స్క్రీన్ పై చాలా న్యాచురల్ గా ప్రజెంట్ చేయగలడనే నమ్మకం అభిమానుల్లో ఉంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో అతడి బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ సినిమాకు అదనపు హైలైట్ అయ్యే అవకాశం ఉంది. ఇక రౌడీ జనార్దన్ కథ కూడా కేవలం మాస్ ఎంటర్టైనర్ గా కాకుండా ఒక మనిషి జీవితంలో ప్రేమ ఎలా మార్పు తీసుకొస్తుంది, కోపంతో జీవించే వ్యక్తి ఎలా తన మనసును మార్చుకుంటాడు అనే అంశాలను సినిమాలో బలంగా చూపించే అవకాశం ఉంది. అందుకే ఈ సినిమా మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. కీర్తి సురేష్ నటనలో ఎప్పుడూ ఒక న్యాచురల్ టచ్ ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ అయినా, స్ట్రాంగ్ క్యారెక్టర్ మూమెంట్స్ అయినా ఆమె చాలా ఈజీగా ఆ పాత్రలో ఒదిగిపోతోంది. ఈ సినిమాలో కూడా అదే మ్యాజిక్ కనిపించబోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రౌడీ జనార్దన్ లాంటి అగ్రెసివ్ వ్యక్తి జీవితంలో శాంతిని తీసుకువచ్చే అమ్మాయిగా ఆమె పాత్ర ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది. ప్రేమ మాత్రమే కాదు, అతని ఆలోచనలు మార్చే స్థాయిలో ప్రభావం చూపించే క్యారెక్టర్ గా కీర్తి కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక దర్శకుడు హీరోయిన్ పాత్రను కేవలం గ్లామర్ కే పరిమితం చేయకుండా కథకు కీలకంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. పోస్టర్లో కనిపించిన చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఆమె పాత్రలో ఒక మిస్టరీ ఫీల్ ను క్రియేట్ చేస్తున్నాయి. విజయ్ దేవరకొండ ఎనర్జీకి కీర్తి సురేష్ క్లాస్ పర్ఫార్మెన్స్ జత కావడంతో ఈ జోడీపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. స్క్రీన్ పై వీరిద్దరు కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ పాన్ ఇండియా విడుదల నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ ను కూడా అత్యంత భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. టీజర్, ట్రైలర్ను ఒకేసారి పలు భాషల్లో విడుదల చేయడంతో పాటు సోషల్ మీడియా క్యాంపెయిన్లు కూడా విస్తృతంగా నిర్వహించుతున్నారు.
ప్రేక్షకుల్లో ఇప్పటికే ఉన్న హైప్ను మరింత పెంచేలా మేకర్స్ ప్రత్యేక ఎమోషనల్ ఈవెంట్స్ను వివిధ నగరాల్లో ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఇక కథ పరంగా కూడా ఈ సినిమా ఒక విభిన్నమైన ఎమోషనల్ డ్రామా మరియు యాక్షన్ ఎలిమెంట్స్ కలయికగా ఉండనుందని సమాచారం. టెక్నికల్ టీం బలంగా ఉండటంతో పాటు స్టార్ కాస్టింగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపుదిద్దుకుంటుంది. దీంతో ఈ చిత్రం విడుదలకు ముందే భారీ అంచనాలు క్రియేట్ చేస్తూ బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ కాంబినేషన్ లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కథా ప్రెజెంటేషన్ తో పాటు విజువల్ స్టైల్ కూడా. ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్టు సినిమాను హై ఎనర్జీ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ గత చిత్రాలతో పోలిస్తే ఈసారి మరింత గ్రాండ్ గా కానీ పవర్ఫుల్ పాత్రలో కనిపించే అవకాశం ఉందని అభిమానుల ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ తో పాటు ఎమోషనల్ డ్రామా కూడా బలంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి మరో హైలైట్ గా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న స్పందన చూస్తేనే సినిమా మీద అంచనాలు ఎలా పెరుగుతున్నాయో అర్థమవుతోంది. డిసెంబర్ 2026 రిలీజ్ దగ్గర పడే కొద్దీ ప్రమోషన్స్ మరింత వేగంగా అందుకుంటున్నాయని, టీజర్, ట్రైలర్ తర్వాత బజ్ ఇంకా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి విజయ్ దేవరకొండ బర్త్డే సందర్భంగా విడుదలైన రౌడీ జనార్దన్ పోస్టర్ అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చిందనే చెప్పాలి. ఒకవైపు మాస్ యాంగిల్, మరోవైపు ప్రేమలో ఓడిపోయే మనసు, ఈ రెండు భావాలను కలిపి మేకర్స్ అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. మరి ఈ సినిమా విజయ్ కెరియర్లో మరో బ్లాక్ బస్టర్ అవుతుందా? విజయ్ కీర్తి జోడీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.